sound. విశాఖపట్నం భవితవ్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే అర్థమవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. విశాఖపట్నం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళకపోతే విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసే పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా తెలిసిన విషయాన్ని ఇవాళ మీకు తెలియజేస్తున్నాం. నిన్న అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ గారు రాజధానికి ఒక అమరావతి అయినా ఇతర ప్రాంతాలు ఏమైనా పరిశీలించారా అని అడిగితే మేము విశాఖపట్నాన్ని పరిశీలించాం, కానీ విశాఖపట్నం చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉంది. విశాఖపట్నం ఏమాత్రం కూడా అనువైన ప్రదేశం కాదు, సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా. ఒకవేళ విశాఖపట్నంలో గడిచిన 3 సంవత్సరాల క్రితం ఉధృత్ తుఫాన్లో దాదాపు 25,000 కోట్ల నుంచి 50,000 రూపాయల కోట్ల మేరకు నష్టం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని, ఒక దుర్మార్గమైన కౌంటర్ని, వాదనని ప్రజలకు తెలియజేయడం, కోర్టుకు తెలియజేయడం మాత్రం ఇది చాలా విశాఖ నగరాన్ని, విశాఖ ప్రాంత ప్రజానీకాన్ని తీరని ద్రోహం చేయడం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీకు తెలుసు, ఒకసారి మన పూర్వాపరాలు పరిశీలించినట్టయితే ఉధృత్ తుఫాన్ నష్టం ఎంతో ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం సరైన లెక్కలు రాలేదు. 1000 కోట్ల తక్షణ సహాయాన్ని ఇచ్చామని చెప్పి 600 కోట్లు మాత్రం ఇస్తే ఈ రోజుకి ఎంత నష్టం జరిగిందో కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక పంపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాదం ఆకాశంలో ఉంటుండగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినప్పుడు 1,20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి, ఎయిర్పోర్ట్ రాగానే 80,000 కోట్లు అని చెప్పి, ఢిల్లీ వెళ్ళగానే 60,000 కోట్ల రూపాయలు అని చెప్పి నివేదిక పంపించినట్టు మాత్రం 25,000 కోట్ల రూపాయలు పంపించి తక్షణ సహాయం కింద ఆ రోజు ప్రధానమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తే అందులో 600 కోట్లు మాత్రం ఇచ్చి 1000 కోట్లు కూడా నష్టం జరగదని చెప్పి ఈ రోజుకి కూడా ఒక్క ఎర్ర ఏగాని కూడా ఎక్స్ట్రా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈవేళ ఇంత దుర్మార్గంగా ఉధృత్ వల్ల విశాఖపట్నం